హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. మనకి లైబ్రరీ సంబంధించినటువంటి జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో చాలామందికి చాలా డౌట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఇస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, నాన్ టీచింగ్ సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. మీరు టీజీటీలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? టీజీటీ సెలెక్ట్ చేసుకొని అందులో టీజీటీ లైబ్రరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైతే లైబ్రరీ జాబ్స్ అప్లై చేస్తున్నారో. అండ్ సర్టిఫికేట్ల విషయానికి వచ్చేసినట్లయితే మనకి ఎటువంటి సర్టిఫికేట్లు కూడా మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ముఖ్యంగా ఓబీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, లేటెస్ట్ సర్టిఫికేట్లు అనేవి తెచ్చి పెట్టుకోండి. ఓకేనా? అండ్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడే అప్లై చేసి పెట్టుకోండి. ఓకే. అండ్ ఆ తర్వాత ఎవరైతే లైబ్రరీని అప్లై చేస్తున్నారో చాలామందికి యూనివర్సిటీస్ అనేవి కనపడట్లేదు అనమాట. ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది కనపడట్లేదు. మీరు ఏం చేయాలంటే ఎనీ అదర్ యూనివర్సిటీ అనేది లాస్ట్లో ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు ఒకసారి ఏదైతే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నారో అందులో లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్తే ఎనీ అదర్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బాక్స్ అనేది వస్తుందన్నమాట. అందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? మీకు యూనివర్సిటీ అనేది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కనపడట్లేదు. మీరు యూనివర్సిటీ లిస్టులో లాస్ట్కి రండి. లాస్ట్కి వస్తే ఎనీ అదర్ యూనివర్సిటీ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకుంటే పక్కన ఒక బాక్స్ అనేది వస్తుంది. అందులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మిమ్మల్ని అడగదనమాట. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అడగదు. సో మీకు దాదాపు కూడా తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. వరంగల్లో ఉంటుంది. ఓకేనా? వరంగల్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. ఏపీ వాళ్ళైతే విజయవాడ, ఓకే, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. ఓకేనా? మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్ కదా, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే అడ్రస్ పెడతారో దాని ప్రకారం మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలాట్ అవుతుందన్నమాట. మీకు విజయవాడ దగ్గర అయితే విజయవాడ సెంటర్ అనేది వస్తుంది. విశాఖపట్నం అయితే విశాఖపట్నం వస్తుంది. తిరుపతి దగ్గర మీ అడ్రస్ అయితే తిరుపతిలో వస్తుంది. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జరగదు. అండ్ మీరు సీటెట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే లైబ్రరీ వాళ్ళకి సీటెట్ అనేది అవసరం లేదు. నో అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ఎప్పుడైతే లైబ్రరీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో కింద బీఈడి డీటెయిల్స్ అనేది అడుగుతుందన్నమాట. సో మీరు బీఈడి డీటెయిల్స్ కూడా నాట్ అప్లికబుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా మీరు లైబ్రరీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు కింద సబ్జెక్ట్స్ డీటెయిల్స్ అనేది అడుగుతుందన్నమాట. ఓకేనా? లైబ్రరీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు లాస్ట్లో సబ్జెక్ట్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. అందులో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్ అనేది చూడండి. అందులో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటే అది ఎంటర్ చేయండి, లేదా లైబ్రరీ సైన్స్ ఉంటే లైబ్రరీ సైన్స్ అనే సబ్జెక్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా? సబ్జెక్ట్స్ అనే ఆప్షన్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేస్తారు కదా, అక్కడ సబ్జెక్ట్స్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది కదా, అందులో మీరు లైబ్రరీ సైన్స్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ సర్టిఫికేట్ మీద లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటే అది ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది యూపీఐలో కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇదనమాట డీటెయిల్స్. సీటెట్ అనేది నో పెట్టండి, బీఈడి అనేది నాట్ అప్లికబుల్ పెట్టండి. ఎగ్జామినేషన్ మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ స్టేట్ని బట్టి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ అనేది ఒకవేళ మీ యూనివర్సిటీ కనపడకపోతే ఎనీ అదర్ యూనివర్సిటీ అనేది మీకు యూనివర్సిటీ ఆప్షన్లో లాస్ట్లో ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకొని పక్కన ఒక ఆప్షన్ అనేది వస్తుంది. అందులో మీ యూనివర్సిటీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీకు ఎటువంటి సర్టిఫికేట్లు కూడా అవసరం లేదు. జస్ట్ ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీరు లైబ్రరీ అప్లై చేసేటప్పుడు టీజీటీ ఆప్షన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అందులో టీజీటీ లైబ్రరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇవన్నమాట మెయిన్ డౌట్స్ అనమాట. అండ్ ఎగ్జామ్ అనేది మీకు డెఫినెట్లీ ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఓకేనా? ఇవన్నమాట లైబ్రరీకి సంబంధించినటువంటి డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.